క్రికెట్ ప్రపంచంలో రన్ మిషన్ కింగ్ విరాట్ కోహ్లీ ఆట తీరు మాత్రమే కాదు, ఆయన ఆలోచనలు కూడా కోట్లాది మంది యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. ఇటీవల జరిగిన ఆర్సీబీ పాడ్కాస్ట్ లో కోహ్లీ తన కెరీర్ ప్రిపరేషన్ మైండ్ సెట్ గురించి కొన్ని సంచలన విషయాలను పంచుకున్నారు. తను మైదానంలో పడే కష్టం, చూపించే అంకిత భావం చూస్తే చాలని, అంతేగాని ఎవరినో మెప్పించడానికి లేదా కేవలం ప్రశంసలు దక్కించుకోవడానికి తాను ఎప్పుడూ ఆడనని చాలా స్పష్టంగా చెప్పారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో ఫీల్డింగ్ చేసే 50 ఓవర్లలో ప్రతి బంతిని తన కెరీర్లోనే చివరి బంతిగా భావించి ప్రాణం పెట్టి ఆడతానని, అలాగే బ్యాటింగ్ మరియు వికెట్ల మధ్య పరుగు తీసేటప్పుడు కూడా తన 100% శ్రమను జట్టు కోసం ధారపోస్తానని కోహ్లీ పేర్కొన్నారు. ఇంత కష్టపడిన తర్వాత కూడా ఒకవేళ తాను ఎవరో, తన విలువ ఏంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే అసలు ఆ స్థానమే తనకు తగదని కోహ్లీ తేల్చి చెప్పారు. కోహ్లీ దేశవాళీ టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో మళ్లీ ఆడినప్పటి అనుభవాన్ని పంచుకున్నారు. అంతర్జాతీయ స్థాయి స్టార్ ప్లేయర్ అయినప్పటికీ బెంగళూరులోని ఎక్సలెన్స్ సెంటర్ లో ఒక్క ప్రేక్షకుడు కూడా లేకపోయినా ఆటపై ఉన్న ప్యూర్ లవ్ కోసం ఒక చిన్న పిల్లాడిలా మారిపోయి మైదానంలో డైవ్లు కొడుతూ ఫీల్డింగ్ చేశారట. ఈ టోర్నమెంట్ లో కేవలం బ్యాటింగ్ మరియు ఆటను ఆస్వాదించడం పైనే శ్రద్ధ పెట్టానని, ఇది వేరే ఎవరి కోసమో కాదు, కేవలం తన ఆనందం కోసమేనని చెప్పడం కోహ్లీ గొప్పతనానికి నిదర్శనం.